అందరికీ అంతా మంచిదేనా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి తిరుపతికి అయితే బయలుదేరాము. మేము నిజామాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్తున్నాము ట్రైన్లో. ఇది వచ్చేసి రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇంక ఈ ట్రైన్ అయితే మాకు మధ్యాహ్నం 2 o'clock అయితే స్టార్ట్ అవుతుంది నిజామాబాద్ నుండి. ఇంకా తిరుపతికి రీచ్ అయ్యేసరికి అయితే రేపు మార్నింగ్ 6-6:30 అలా అవుతుందన్నమాట. సో ఈ టికెట్స్ అన్నీ కూడా మేము ముందే బుక్ చేసుకున్నాము. సౌదీ నుంచి రాకున్న ముందే అయితే ఒక 1 month బ్యాక్ అయితే ఈ టికెట్స్, ట్రైన్ టికెట్స్ కానీ తిరుపతి దర్శనం టికెట్స్ కానీ ఇవన్నీ కూడా బుక్ చేసి అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా మేము బుక్ చేసుకున్నది అయితే ఏసీ కంపార్ట్మెంటు. సో ఇంకా స్లీపర్ ఉంటుంది చక్కగా. హ్యాపీగా పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. మేమైతే ఇప్పుడు మా చిన్న బాబు చిన్నగా ఉన్నప్పుడు అంటే 1 year బాబు ఉన్నప్పుడు అయితే వెళ్ళాము ఇక్కడికి తిరుపతికి. అంటే మా బాబు ఎంట్రుకలు తీయించడానికి అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వాడైతే 4 yearsకి వచ్చేసిండు. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము 3 years తర్వాత అయితే తిరుపతికి వెళ్తున్నాము. పిల్లలకు కూడా బాగా తెలుస్తుంది. వాళ్ళు కూడా చాలా బాగా ట్రైన్ జర్నీ అంతా కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే మా పిల్లలకి అయితే ఫ్లైట్ జర్నీ కన్నా ట్రైన్ జర్నీ చాలా బాగా నచ్చిందంట. వీళ్ళకి ఇక్కడైతే పడుకోవడానికి చాలా బాగుందంట. ఫ్లైట్లో అయితే కూర్చోవడానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. Oh, Poppy and hello. Coffee, strong coffee. అరే ఏంద్రా నువ్వు అట్లా చెప్తావు. ఇంక ఇక్కడైతే మా పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. కొనుక్కుండేటి తినేటి వచ్చేటప్పుడు అయితే వాళ్ళనైతే అటు ఇటు వెళ్ళేటప్పుడు మాత్రం ఆపుతూ ఉన్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఆ అబ్బాయి అయితే ఎలా తింటున్నాడు. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా, పిల్లలైనా పెద్దలైనా కానీ అటు ఇటు తినేటి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో వీటిలో నచ్చినవి అయితే ఆపి కొనుక్కొని తినవచ్చు. ఇక్కడైతే మేమైతే డిన్నర్ కోసం అయితే ఇంటి నుంచే ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. పులిహోర తీసుకొచ్చుకున్నాము, చపాతి, అలాగే పన్నీర్ కర్రీ, టమాటా కూడా తీసుకొచ్చుకున్నాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఈ ట్రైన్లో అయితే నేను ఒకటైతే అంటే చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈసారి అయితే ఒకేసారి అందరు కూడా ఓపెన్ చేసేసి ఒకేసారి తినేస్తారు, తర్వాత ఒకేసారి క్లోజ్ చేసేసి ఇంకా లైట్లన్నీ కూడా ఆపేసి అయితే పడుకుంటారనమాట. చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే మాకు. ఇంకా తిరుపతికి అయితే రీచ్ అయిపోయినాం. మార్నింగ్ 6 అవుతుంది ఇప్పుడు టైం అయితే. ఇంక ఇక్కడైతే ట్రైన్ అయితే దిగామన్నమాట అందరం కూడా. ఇదంతా కూడా తిరుపతి స్టేషను. ఇంక మేమైతే స్టేషన్ నుంచి బయటకైతే వెళ్తున్నాము. బయట అయితే తిరుమలకి వెళ్ళడానికి బస్సులు అవన్నీ ఆగే స్టాప్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే వెళ్దామని చెప్పేసి అందరం కూడా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేమైతే తిరుమలకి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కాము. హ్యాపీగా బస్సులో అయితే అందరం కూడా కూర్చున్నాము.
ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇదంతా కూడా మెట్ల మార్గం గుండా తిరుమలకి ఎక్కడానికి దారి. ఇక్కడ నుంచే మెట్ల మార్గం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. ఇంక ఇక్కడ మాకైతే చెకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బస్ దిగి అందరినీ చెక్ చేస్తారు కదా, ఇక్కడైతే ఇదైతే పూర్తి అయిపోయింది అనమాట. ఇంకా బస్సులో అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం, కొండపైకి. ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడే మేము తీసుకున్న రూము బయట అంతా కూడా వాతావరణం కూడా చాలా బాగుంది. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే మేము రూమ్లోకి అయితే వెళ్తున్నాము. పదండి రూమ్లో ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ ఒక బెడ్ అయితే బాగుంది, పెద్దనే. రూమ్ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడైతే చూసారు కదా, ఒక బెడ్ వచ్చింది పెద్దది, ఇంకా పక్కనే ఒక చిన్న బెడ్ కూడా వచ్చింది. ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూము. మనము డ్రెస్సెస్ అలా చేంజ్ చేసుకోవడానికి కానీ రెడీ అవ్వడానికి కానీ మిర్రర్ అలా అవన్నీ కూడా పెట్టారు. దీనికి సపరేట్గా రూమ్ లాగా అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంకా మనం ఏదైనా మన వస్తువులు అలా పెట్టుకోవాలన్నా కానీ ఇలా చిన్న చిన్న కబోర్డ్స్ కూడా పెట్టారనమాట.
సో ఇంక ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం ఇదంతా 2 బాత్రూమ్లు అయితే ఇచ్చారు. ఇక్కడ అటువైపు ఒక బాత్రూము, ఇటువైపు ఒక బాత్రూము, 2 బాత్రూమ్లు అయితే ఉన్నాయి. రూమ్ అంతా కూడా చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఈ రోజు అయితే మాకు దర్శనం లేదనమాట, రేపు దర్శనం ఉంది. ఈ రోజంతా కూడా మేము ఏం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది ఈ రోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను.